తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మన సనాతన ధర్మం తెలియజేసిన ప్రకారం మన ఆచార వ్యవహారాలు పాటించేటప్పుడు మనకి ఎన్నో ధర్మయుతమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాలు నివృత్తి చేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, పచ్చకర్పూరం అనేది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందా? ఏ రకంగా తొలగిస్తుంది? పచ్చకర్పూరం దేనికి మనం వినియోగిస్తాం? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణ మోహాయ మహామాయా ప్రయశ్చతి. పచ్చకర్పూరం అనేటటువంటిది నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి, ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులను పారదోలడానికి ఈ పచ్చకర్పూరాన్ని మనం విశేషంగా వాడుతూ ఉంటాం. తంత్ర సాధనలో పచ్చకర్పూరానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ముఖ్యంగా పచ్చకర్పూరం ఎక్కడ వాడతాము అంటే, మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు తీర్థంలో పచ్చకర్పూరాన్ని వేస్తూ ఉంటారు. అంటే ఈ పచ్చకర్పూరం అనేటటువంటి ఆయుర్వేద ఔషధ గుణాలతో కూడుకుని ఉన్నటువంటిది, చెడుని దూరం చేసేటటువంటిది, ఇంట్లో పాజిటివ్ని దగ్గర చేసేటటువంటిది ఈ పచ్చకర్పూరం. పచ్చకర్పూరంతో ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. అంటే చేయవలసినటువంటి, అంటే మనకు అప్పుల బాధకు పచ్చకర్పూరం యొక్క రెమెడీస్ ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి పచ్చకర్పూరం యొక్క రెమెడీస్ ఉన్నాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, అది దాన్ని ఏ రకంగా బయటకు పంపించాలి అని అనుకుంటే కూడా ఈ పచ్చకర్పూరం యొక్క రెమెడీస్ ఉన్నాయి. అంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎందుకన్నానంటే, మనం ఎంతో విశాలంగా ఒక అందమైనటువంటి భవనాన్ని నిర్మించుకుంటాము. మనం బయట ఎన్నో రకాలైనటువంటి టెన్షన్లతో, ఎన్నో రకాలైన సతమతమైన జీవితంతో ఇంటికి వెళ్తే ప్రశాంతత దొరుకుతుంది అనుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళగానే ప్రశాంతతతో పాటు అన్నీ దూరం అయిపోతాయి. అంటే ఇంటికి వెళితే ఏదో ఒక చింతన, ఏదో ఒక ఆలోచన, ఇంట్లో భయాందోళన ఉండడము, లేదా ఇంటికి వెళితే ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పడడము, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో ఉంటున్నామంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, అంటే అలక్ష్మి నీ ఇంట్లో కొలువై ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనము ఇంట్లో ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంటికి రాగానే ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఏదో ఒక చెడు వార్త వినిపించింది, ఇంటికి రాగానే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు నాకు వినిపిస్తున్నాయి, లేదా నేను అనుభవిస్తున్నాను అని అనుకున్నప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతుంది అని అర్థం చేసుకోవాలి. అలాంటి దానికోసము ఈ పచ్చకర్పూరం ఏ రకంగా వినియోగించుకుంటే ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు వెళ్ళిపోతాయి అనేటటువంటి ముందుగా అర్థం చేసుకోవాలి. అయితే పచ్చకర్పూరం గ్రైండింగ్ చేయాలి, అంటే మొత్తం ఒక పొడిలా చేసుకోవాలి. పొడిగా చేసుకొని మంత్రించినటువంటి తెల్ల ఆవాలు ఉంటాయి. పచ్చకర్పూరము ప్లస్ మంత్రించినటువంటి తెల్ల ఆవాలు, ఈ రెండింటినీ కూడా గ్రైండింగ్ చేసేసుకొని ఆ యొక్క ఒక బొగ్గులు తీసుకోవాలి. బొగ్గులు తీసుకొని దానికి మంట వేసేసి ప్రతి ఇంట్లో ఎవ్రీ ఫ్రైడే కానీ లేదా ఎవ్రీడే ఈవినింగ్ ప్రదోష కాలంలో ఆ మంత్రించినటువంటి తెల్లవాళ్ళు ఈ పచ్చకర్పూరం రెండుటి మిశ్రమంగా చేసి దాని మీద వేసుకుంటూ ధూపం వేయాలి. అలా ధూపం వేసిన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఇంట్లో వస్తుంది. ఇంతకుముందు ఇంట్లో సాంబ్రాణి పొగ అనేటటువంటిది వేసేవారు చాలామంది. ఆ సాంబ్రాణి పొగ కంటే అత్యద్భుతమైనటువంటిది ఈ యొక్క పచ్చకర్పూరము, తెల్ల ఆవాలు, మంత్రించినటువంటి తెల్లవాళ్ళు, ఈ రెండుటి మిశ్రమం ద్వారా మనము ఆ ధూపం గనక వేసుకుంటే మన జీవితంలో, మన ఇంట్లో అన్ని ఆటంకాలు దూరం అయిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పారిపోవడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి రెమెడీగా కూడా దీనిని మనం ఉపయోగించాలి. అంటే పచ్చకర్పూరం అనేటటువంటిది ఆరోగ్యంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని కూడా దూరం చేసేటటువంటిది ఈ పచ్చకర్పూరం. కనుక పచ్చకర్పూరం అనేటటువంటిది విశేషమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటిది. ప్రతి ఒక్క గుడిలో, తీర్థంలో తప్పకుండా కలిపేటటువంటిది ఈ ఆ పచ్చకర్పూరం కలిపినటువంటి నీటిని కూడా మనం తాగొచ్చు. అదే రకంగా నీటితో పాటు పచ్చకర్పూరాన్ని రోజు గనక మనము సేవిస్తే, అంటే కొద్దిగా తింటే ఆస్తమా ఉన్నటువంటి వారికి ఆస్తమా దూరం అయిపోతుంది. అలాగే శ్వాస సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క పచ్చకర్పూరాన్ని రోజు కాస్త చిటికెడు పచ్చకర్పూరం అనేటటువంటిది నాలుక మీద వేసి చప్పరిస్తే గనక ఆ ఇబ్బందులు, ప్రతిబంధక దోషాలు కూడా దూరం అయిపోయేటటువంటి అవకాశం పచ్చకర్పూరానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి లక్షణము. అలాగే ఈ యొక్క లక్షణం అనేటటువంటి షాపులో కొనుక్కొని వెళ్ళి మనము మామూలుగా ధూపం వేసామనుకోండి, అదేమవుతూ కేవలం వస్తువు అనేటటువంటి మార్గమే ఉంటుంది. మంత్రించినవి ఎందుకు అన్నాను అంటే, ఒక పదార్థంలో ఒక
ఈ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి శాస్త్రంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి. అవి వాళ్ళకు చెప్పామనుకోండి, దాన్ని ఉచ్చరించడంలో ఏదైనా లోపం జరిగినా, లేదు దానిని ఆలోచించే విధానంలో ఏదైనా లోపం జరిగినా దోషం అనేటటువంటి పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక దానిని ఏం చేయాలంటే తెల్ల ఆవాలను ఈ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కొన్ని ఈ మూల మంత్రాలు, మూల బీజాక్షరాలు ఉంటాయి. ఆ తెల్ల ఆవాలను కలుపుతూ ఆ బీజాక్షరాలను ఉచ్చరిస్తూ తెల్ల ఆవాలను కలిపితే అవి మంత్రరూపకంగా మారిపోతాయి. ఆ మంత్రరూపకంగా మారిపోయినటువంటి తెల్ల ఆవాలను ఈ పచ్చకర్పూరంతో మిశ్రమంగా చేసి కలిపి మన ఇంట్లో ధూపం వేస్తే ఆ యొక్క ప్రభావం అనేటటువంటిది వెళ్ళిపోయి అదృష్టం అనేటటువంటిది ఇంటిలోకి ప్రవేశిస్తుంది. ఇది లైక్ ఒక ఇంట్లోనే కాదు, ఒక వ్యాపార స్థలంలో వేసుకోవచ్చు, అదే రకంగా ఇంట్లో వేసుకోవచ్చు. లేదా మనం ఎక్కడనైతే వ్యాపారం మనకు బాగా నడవడం లేదు, చాలా డల్గా నడుస్తుంది అన్నటువంటి ప్రదేశంలో కూడా ఇలాంటిది వేసుకుంటే చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలతో పాటు జనాకర్షణ కలుగుతుంది, ధనాకర్షణ కూడా వాళ్ళ ఇంటికి కలుగుతుంది. వ్యాపార స్థలంలో ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవ్రీడే మార్వాడి వాళ్ళు తప్పకుండా ప్రతి అమావాస్యకు ఈ రకమైనటువంటి మిశ్రమాన్ని చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ ఇంట్లో డబ్బు అనేటటువంటిది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటూ ఉంటుంది. ఇలాంటివి రెమెడీస్ అన్నా కూడా, పరిష్కార మార్గాలన్నా కూడా నమ్మే వాటిలో మార్వాడి వాళ్ళు ప్రప్రధానంగా ఉంటారు. అందుకే వాళ్ళకి ఎప్పుడూ కూడా డబ్బు అనేటటువంటిది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటుంది. వాళ్ళు డబ్బు సంపాదించడంలోనూ, డబ్బు కాపాడేటటువంటి విషయంలో వాళ్ళు ప్రప్రథమంగా, అంటే మొట్టమొదటిగా ఉండేటటువంటి వాళ్ళు మార్వాడులు. ఎందుకు అంటే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఆచరించడం ద్వారానే వాళ్ళకు అద్భుతమైనటువంటి విధానాలు వస్తాయి. కనుక మీరు కూడా మీ జీవితంలో కానీ, మీ వ్యాపార స్థలంలో కానీ, లేదు అని అంటే గనక మీ యొక్క కుటుంబంలో, అంటే మీరున్నటువంటి ఇళ్లల్లో కానీ ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కానీ, ఏదైనా మనకి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదు అనుకుంటే గనక ఈ రెమెడీని చేసుకోండి. వాళ్ళకు తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. గురుగారు, పచ్చకర్పూరం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏ రకంగా తొలగిపోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే.